మనుషుల స్వభావం ఎలా ఉంటదంటే, ఈ రోజు నీతో ప్రేమగా మాట్లాడతారు, రేపొద్దున చిన్నపాటి తేడా వచ్చిందంటే చూసుకోవాలండి, ఇంకా ఎలా మారిపోతారో భలే ఆశ్చర్యం వేస్తుందండి. అది మనిషికి మాత్రమే సాధ్యం. ఒక జంతువు దగ్గర మళ్ళీ అది ఉండదు, ఒక పక్షి దగ్గర మళ్ళీ అది ఉండదు, ఒక మనిషి దగ్గర మాత్రమే అది ఉంటుంది. దానికి బాధపడాలో సంతోషపడాలో అర్థం కాని పరిస్థితి. బికాస్ మనందరం ఎవరి స్వరూపంలో చేయబడ్డాం? దేవుని స్వరూపంలో చేయబడ్డామండి. మనం దేవుని స్వరూపంలో చేయబడ్డ మనకు మన హృదయానికి చెద పట్టేసినట్టుంది. మరి రోజులు గడుస్తున్న కొద్ది క్రైస్తవ్యంలో ఉన్న వాక్యం చేత మనం కొట్టబడట్లేదు, పట్టబడట్లేదు, సరిచేయబడట్లేదు, తుప్పు వదలట్లేదు. చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో కొండె బుద్ధి, అసూయ, ఇక్కడ అక్కడ చెప్పటం, చెప్పేది కూడా మళ్ళీ ఎలా చెప్తారంటే విన్నది విన్నట్టు చెప్పరు సుమా, ఎలా చెప్తారు? చాలా దానికి రంగులు అద్దుతారు, మార్చి చెప్తారు. ఇక మొత్తం క్యారెక్టర్ ని పాడు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర మన యొక్క సమస్యలు చెప్పుకోవడమో, మన ఆత్మీయ స్థితిలో ఉన్న లోటుపాట్లు చెప్పుకోవడమో, మన కుటుంబ పరిస్థితి చెప్పుకోవడమో అంత మంచిది కాదు.